క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, కాబట్టి విశ్వసించాలి, అంగీకరించాలి, ప్రకటించాలి. ఈరోజు మనం ఉన్నటువంటి ఈ పునీతుడు పునీత దేవ సహాయం పిళ్ళై, ఆయన అన్యుడు. ఆయన విశ్వసించాడు, దేవుని బిడ్డ అయ్యాడు, ప్రకటించాడు, తాను ప్రకటించిన దానికోసం మరణించాడు కూడా. అటువంటి గొప్ప పునీతుని యొక్క స్థలంలో మనం ఈరోజు ఉన్నాం. ఇతని పేరు దేవ సహాయం పిళ్ళై. అది అసలు పేరు కాదు. ఆయన పుట్టినప్పుడు అతనికి పెట్టిన పేరు ఏమిటంటే నీలకంఠన్ పిళ్ళై. నీలకంఠన్ పిళ్ళై అది అసలు పేరు. వారి నాన్న ట్రావెన్కోర్ ఆ యొక్క రాజ్యంలోని మార్తాండవర్మ అనేటువంటి రాజు కొలువులో ఫైనాన్స్ ఆఫీసర్, ఫైనాన్స్ డిపార్ట్మెంట్, చాలా పెద్ద పోస్టు. ఆ కోశాగారానికి ఆయన ఇన్ఛార్జ్గా ఉండేవారు ఈ నీలకంఠన్ పిళ్ళై వాళ్ళ నాన్నగారు. సో చాలా ఉన్నతమైనటువంటి అంతస్తులో వారు ఉండేవారు. ఆ మార్తాండవర్మ సామ్రాజ్యంలోని ట్రావెన్కోర్ సామ్రాజ్యంలో రాజు ఆస్థానంలో ఉండేటువంటి వారు. అలా నెమ్మదిగా కొడుకు నీలకంఠన్ పిళ్ళైకి కూడా పోస్ట్ ఇచ్చారు. ఇతను కూడా ఎంత టాలెంటెడో అన్ని కూడా నిరూపించుకున్నాడు. తనకున్నటువంటి ఎకనామికల్ నాలెడ్జ్, ఈ యొక్క అర్థశాస్త్రం మీద ఉన్నటువంటి పరిజ్ఞానాన్ని నిరూపించుకొని చాలా ఉన్నత అంతస్తులకు వెళ్తున్నాడు. అలాంటి సమయంలోని జరిగినటువంటి ఒక విషయం ఏమిటంటే డచ్ ప్రాంతం నుంచి, అంటే ఫారెన్ నుంచి, యూరోప్ నుంచి అక్కడి నుంచి వచ్చినటువంటి కొంతమంది సైనికులు వారిని పంపిస్తున్నారు. డచ్ గవర్నమెంట్ ఏమని పంపిస్తున్నారంటే, మీరు ఆ ట్రావెన్కోర్ సామ్రాజ్యాన్ని పడగొట్టి, నీటి మీద వారు షిప్ మీద వస్తున్నారు, మీరు వాటిని పడగొట్టి అక్కడ మన సామ్రాజ్యాన్ని స్థాపించండి అని చెప్పి పంపించారు. దాని క్యాప్టెన్ ఎవరు అంటే డి లెనాయ్ అనేటువంటి ఒక క్యాప్టెన్, డచ్ క్యాప్టెన్, సైన్యాధిపతి, ఆ షిప్ క్యాప్టెన్ అతను వచ్చారు. ట్రావెన్కోర్ యుద్ధం జరిగింది, చాలా పెద్ద యుద్ధం జరిగింది. ఇక్కడ ట్రావెన్కోర్ సామ్రాజ్యము, డచ్ సైనికులు, డచ్ అంటే వారికి గన్లు అన్నీ ఉన్నాయి. ఈ ట్రావెన్కోర్ సైనికులందరికీ బల్లాలు అలాంటివన్నీ ఉన్నాయి. అయినా సరే వీళ్ళే గెలిచారట. ఈ ట్రావెన్కోర్ సామ్రాజ్యం గెలిచి ఆ డచ్ సైన్యాధిపతిని, క్యాప్టెన్ని అందరినీ కూడా చెరసాల్లో పెట్టేశారు. అందరినీ చెరసాల్లో పెట్టడం జరిగింది. కానీ ఈ ట్రావెన్కోర్ రాజు చాలా మంచివాడు కాబట్టి ఆయన తర్వాత ఏం చేశాడంటే, ఈ జైల్లో పెట్టినటువంటి డచ్ సైనికుడిని అక్కడ పెడితే మనకేం లాభం, ఆయనతో అగ్రిమెంట్కి వచ్చారు. ఏమనంటే, నువ్వు నీ టెక్నాలజీ అంతా నాకు నేర్పించాలి, అప్పుడు నిన్ను జైలు నుంచి రిలీజ్ చేస్తాను, నువ్వు నా దగ్గరే ఉండి నా కోసం పని చెయ్యాలి అని చెప్పి అన్నారట. దానికి అంగీకరించాడు. దానికి డి లెనాయ్ అనేటువంటి క్యాప్టెన్ అంగీకరించి బయటకు వచ్చి ఆయన టెక్నాలజీ అంతా కూడా నేర్పించారు. అయితే ఆ డి లెనాయ్ దగ్గర ఉన్నటువంటి టెక్నాలజీ అంతా వీళ్ళు వాడడానికి, అతని దగ్గర నుంచి అన్ని జ్ఞానం అంతా తెలుసుకోవడానికి ఇన్ఛార్జ్గా ఎవరిని పెట్టారంటే ఈ నీలకంఠన్ పిళ్ళైని అతనికి అప్పచెప్పారు. నువ్వు అతని దగ్గర ఉన్న జ్ఞానం నేర్చుకో, అతని చేత పని చేయించు, మన సామ్రాజ్యాన్ని డెవలప్ చేయించు అన్నారు. సో ఈ టైంలోని ఈ నీలకంఠన్ పిళ్ళై ఈ డి లెనాయ్ అనేటువంటి అతని దగ్గర కేవలం ఆ జ్ఞానమే కాదు, దైవ జ్ఞానం కూడా నేర్చుకున్నాడు. బైబిల్ చదవడం నేర్చుకున్నాడు, బైబిల్ గురించి తెలుసుకున్నాడు. ఆయన విశ్వాసంలోనికి వచ్చాడు. సో ఆ డి లెనాయ్ అనేటువంటి ఆ క్యాప్టెన్ వలన ఇతను విశ్వాసంలోనికి రావడం, ఆయన దగ్గరలో ఉన్నటువంటి వేరే ప్రాంతానికి పద్మనాభపురం అక్కడికి వెళ్ళి ఆయన జ్ఞాన స్నానం కూడా తీసుకున్నాడు. ఆ జ్ఞాన స్నానం తీసుకున్నప్పుడు అతనికి ఫాదర్ గారు ఇచ్చినటువంటి జ్ఞానస్నానం ఇస్తున్నప్పుడు పెట్టిన పేరు ఏమిటి అంటే లాజర్ అనేటువంటి పేరు పెట్టారు. ఎవరికి? నీలకంఠన్ పిళ్ళైకి ఏ పేరు పెట్టారు? లాజర్ అనే పేరు పెట్టారు. ఈ లాజర్ అనే పేరు అర్థం ఏంటా అని వెతుకుతుంటే మలయాళం, తమిళ్లో, అప్పట్లో మలయాళంలో ఉండేదన్నమాట ఈ ప్రాంతం అంతా. వాళ్ళు అడుగుతున్నప్పుడు ఆ మలయాళం ట్రాన్స్లేషన్ ఏంటంటే లాజర్ అనే పేరుకి అర్థం దైవ సహాయం. సో అలాగా మలయాళంలోనికి మార్చుకున్నారన్నమాట అతని పేరుని. అప్పటి నుంచి కూడా దేవ సహాయం పిళ్ళై అని చెప్పి అతను పిలిపించుకోవడం మొదలుపెట్టాడు. ఆయన భార్య కూడా జ్ఞానస్నానం తీసుకున్నారు. ఈ విధంగా అతని వల్ల తన కుటుంబంలో చాలా మంది జ్ఞానస్నానం తీసుకోవడం జరిగింది. కానీ ఇది చాలా బాధ కలిగించింది ఎవరికంటే హిందూ ఉన్నతమైనటువంటి కులస్తులకి.
వాళ్ళ కులంలోనే ఇతను ఉండేవాడు. ఆ ఉన్నత కులస్తులందరూ కూడా ఇతని మీద ఇంక కోప్పడడం మొదలు పెట్టారు. ఎందుకంటే ఇతను హిందూ సాంప్రదాయాన్ని మానేశాడు, హిందూ విశ్వాసాన్ని వదిలిపెట్టాడు, మిగతా వారిని కూడా హిందూ మతాన్ని వదిలిపెట్టి రావడానికి ప్రోద్బలంగా ఉంటున్నాడని చెప్పి ఇతనిని ఎలాగైనా సరే వదిలించుకోవాలని ఇతని మీద రాజు దగ్గర నిందలు వేయడం మొదలు పెట్టారు. రకరకాలైనటువంటి అపనిందలు వేసి ఇతనిని రాజు దగ్గర చెడ్డ చేసేసి జైల్లో పెట్టించారు. సో ఇతను తన భార్య వాళ్ళందరూ కూడా విశ్వాసంలోనికి వస్తున్నారనేటువంటిది గమనించండి. అతను హిందూ సాంప్రదాయాలన్నిటినీ వదిలేసి మంచి క్రైస్తవుడిగా జీవించడం మొదలుపెట్టాడు. చిన్నప్పటి నుంచి ఉన్నటువంటి ఆ మతం అంతని వదిలి ఆయన కొత్తగా తీసుకున్నటువంటి క్రైస్తవ మతంలో మంచి విశ్వాసిగా ఉన్నాడు. ఇతను ఆ హిందూ మతాన్ని వదిలి వచ్చేసాడు. ఎంతగా వచ్చాడంటే ఆయన హింసలు పెట్టినా సరే ఏమాత్రం వెనుకాడలేదు. మీరు ఒక్కసారి ఆ ఫొటోస్ చూస్తే, పైన ఉన్నటువంటి ఫొటోస్ ఒకసారి మీరు గమనించినట్లయితే, ఈ ఫోటో ఆయన నిందించబడడం, ఆయన ఎలాగా నిందించబడ్డాడు అనేటువంటిది. వెంటనే అతన్ని చెరసాలలో పెట్టేశారు. చెరసాలలో పెట్టి ఆయన్ని చాలా చిత్రహింసలు పెట్టి వాళ్ళు అడిగింది ఏంటంటే, నువ్వు హిందూ మతాన్ని తిరిగిరా, దేవుని వదిలిపెట్టి, యేసుప్రభుని వదిలిపెట్టి హిందూ మతంలో తిరిగిరా అని చెప్పి ఆయన చిత్రహింసలు పెట్టారు. ఆయనకి కొరడ ఒక ఎద్దు మీద ఎక్కించి వెనక్కి తిరిగి కూర్చోబెట్టి కొరడాలతో కొట్టి ఆయన్ని ఊరంతా ఊరేగించారట. పిండి బొట్లు పెట్టి ఎక్కిరించడానికి పిండి బొట్లు పెట్టి ఆయన ఊరంతా ఊరేగించడం జరిగింది. ఈ అవమానంతో అతను విశ్వాసం వదిలేస్తాడని, అతను నమ్మినటువంటి వారు కూడా విశ్వాసం వదిలేస్తారని ఉద్దేశం, కానీ అతను వదిలిపెట్టలేదు. సో ఆ విధంగా ఇంకా విశ్వాసంలో నిలబడ్డాడని ఆయన్ని తర్వాత ఫోటో మీరు చూసినట్లయితే 90 కొరడా దెబ్బలు కొట్టారట. మొత్తం ఒళ్ళంతా చీలిపోయినట్టు కొట్టినటువంటి కొరడా దెబ్బల దగ్గర మిరియాల గుండ, పెప్పర్ పౌడర్, మిరియాల గుండ రాశారట. మిరియాల గుండ కారం కలిపి రాయడం జరిగింది. ఆయన తీసుకెళ్లి రాయి మీద, ఎండలో బాగా వేడిగా ఉన్నటువంటి రాయి మీద పడుకోబెట్టి ఆయన్ని అక్కడ కట్టేశారు. ఇంకా అప్పుడు కూడా అతను వదిలిపెట్టలేదు. సో ఈ చిత్రహింసలన్నీ కూడాను ఆయన్ని ఆ ఊర్లోనే పెట్టి చాలా హింస పెట్టారు. తర్వాత ఒక చిన్న గుహలో పెట్టి మిరపకాయల పొగ పెట్టారట. కుంపట్లోని మిరపకాయలు వేసేవారు. దాంట్లోని ఆ గుహలో అతను ఉంచేవారు. ఎలకల దగ్గర వదిలేశారట, పాముల దగ్గర వదిలేశారు. ఆయన్ని కొట్టడం, ఆఖరికి ఎద్దు మీద ఎక్కి అంటే నీటి ఎద్దు మీద ఎక్కి ఊరేగించారట. నీటి ఎద్దు అంటే యముడికి గుర్తు, హిందూ సాంప్రదాయాలు యముడికి గుర్తు. సో చావుకి గుర్తుగా అతని నీటి ఎద్దు మీద ఎక్కించి ఊరేగించడం కూడా జరిగింది. అంటే అంతలాగా అతనిని హింస పెట్టడం అవన్నీ జరిగింది. ఇంత జరుగుతున్నా అతని విశ్వాసాన్ని వదిలిపెట్టలేదట. ఆఖరికి ఇంకా ఇలా కాదు ఇతన్ని అని చెప్పి ఒక శిక్ష వేశారు. దేశ బహిష్కరణ, దేశం నుంచి వెలివేసేశారు. నువ్వు మా దేశంలో కాలు పెట్టడానికి వీలు లేదని చెప్పి ఇతరుని ఊరేగిస్తూ చిత్రహింసలు పెడుతూ, క్రైస్తవులుగానే అయితే ఇలాంటి చంపుతాము అని చెప్తూ ఊరు బయటికి నడిపించుకొని వెళ్ళిపోతున్నారు. పద్మనాభపురం అనేటువంటి ప్రాంతం నుంచి ఈ అరుల్వైమురి అనేటువంటి ప్రాంతమునకు వస్తున్నటువంటి దారిలోని ఇతరుని ఒక నీమ్ ట్రీ, వేప చెట్టుకి కట్టారట. వేప చెట్టుకి కట్టి రాత్రిని కట్టి ఉంచారు. నడిపిస్తున్నారు అన్నమాట, నడిపించుకొని వచ్చారు. ఇక్కడ వరకు కూడా చాలా దూర ప్రాంతం నుంచి ఇక్కడికి నడిపించుకోవడం రావడం జరిగింది. ఆయన వస్తున్నప్పుడు ఆ వేప చెట్టు కట్టి పెట్టారట. అక్కడికి ఆ ఊరు ప్రజలందరూ వచ్చి ఇతని దగ్గర ఆశీర్వాదాలు తీసుకొని చాలా మందికి పిల్లలు లేని వారికి పిల్లలు ఇతని ప్రార్థన ద్వారా పుట్టడం. తర్వాత ఇప్పుడు ఏమంటారంటే ఆ వేప చెట్టు ఒక స్వస్థతా స్థలం అయిపోయింది. ఇప్పుడు ఆ వేప చెట్టును ముట్టుకొని లేకపోతే ఆ వేపాకులు వాడుకున్నా చాలా మందికి స్వస్థత అవుతుంది. ఎందుకంటే దేవసాయం పిల్లయ్య గారిని అక్కడ కట్టేశారు అనేటువంటిది కూడా చెప్పడం జరుగుతుంది. ఆ రాత్రి పడుకున్న సమయంలో చాలా మంది ఆఖరికి సైనికులు కూడా అతని గురించి మారడం జరిగింది అని అంటారు. ఆయన్ని తీసుకొని ఈ అరుల్వైమురి అనేటువంటి ప్రాంతానికి తీసుకురావడం జరిగింది.
ఇక్కడ చంపడానికి. ఉద్దేశం ఏమిటంటే ఇది ట్రవన్కోర్ సామ్రాజ్యం ముగిసిపోతుంది, ఇక్కడ పాండ్యా సామ్రాజ్యం ఇంకొక దేశం స్టార్ట్ అయిపోతుంది, ఇంకొక రాజ్యం స్టార్ట్ అయిపోతుంది. ఈ దేశస్తుల్ని కానీ ఆ దేశంలోనికి వెళ్తే చంపేస్తారు. సో ఇతను వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఇతరిని పొరుగు దేశంలోనికి ఎవరైతే విరోధులో ట్రవన్కోర్కి పాండ్యాకి తగ్గులు అవుతున్నాయి, సో మధ్యలో ఇటువైపు అటు వెళ్తే చంపేస్తారు వాళ్ళని. ఆ ఉద్దేశంతో ఇతన్ని అటు పంపించి చంపేద్దాము అనే ప్లాన్లోని తీసుకొచ్చారట. కానీ ఇక్కడ అతను చంపే ముందు ప్రార్థించడం జరిగింది. మీరు తర్వాత స్థలాలన్నీ చూడొచ్చు. ఆయన ఎంత ఆవేదనతో ప్రార్థన చేశారంటే ఆయన మోకాళ్ళ ముద్రలు రాయి మీద పెట్టబడి ఉంటాయి, అంటే రాయి మీద అచ్చులు వచ్చేసాయి. ఆయన మోకాల ముద్ర, ఆయన మోకరించి ప్రార్థించినప్పుడు, అంటే వాళ్ళకి అడిగారట ఇతను నేను చచ్చిపోయే ముందు ప్రార్థించుకోవాలి అనేసి. కొన్ని గంటలు అతను ఆ మోకాలు వేసి ఆ రాయి మీద ప్రార్థించారట. ఆ మోకాల ముద్రలు రాయి మీద ఉంటాయి, నేను తర్వాత చూపిస్తాను, పైకి వెళ్ళినప్పుడు చూడొచ్చు. సో ఇతని కొండపైకి తీసుకొని వెళ్ళి అక్కడ కొంతమంది సైనికులను పంపించి షూట్ చేయడానికి గన్నులు తీసుకెళ్లారట. గన్నులు పట్టుకొని వెళ్ళారు. అక్కడ చూడొచ్చు ఆయన్ని ఎలా తీసుకొని వెళ్ళారో. తర్వాత గన్నులు పట్టుకొని షూట్ చేయడానికి ప్రయత్నించారు. ఆ సమయంలోనట గన్నులు పనిచేయలేదట. ఆయన షూట్ చేస్తుంటే గన్స్ సరిగ్గా పనిచేయలేదట. అప్పుడు ఈ దేవ సహాయం పెళ్ళై సాధారణ క్రైస్తవుడే, గమనించండి నేను ఇదంతా చెప్తుంది ఒక సాధారణ పెళ్లి చేసుకున్నటువంటి చక్కని క్రైస్తవుడు, గురువు కాదు, అమ్మగారు కాదు, మఠవాసి కాదు, ఒక సాధారణ క్రైస్తవుడికున్న విశ్వాసమే ఇదంతా కూడా. సో అతనిని షూట్ చేస్తుంటే గన్ పనిచేయట్లేదు అన్నప్పుడు ఆయనే సైనికులను పిలిచి ఆ గన్ తీసుకొని ఆశీర్వదించి వాళ్ళకి ఇచ్చాడట. ఇప్పుడు షూట్ చేయండి తగులుతుంది అన్నాడట. సో అప్పుడు వారు షూట్ చేసినప్పుడు ఆయన అలాగా గుళ్ళు తగిలి చనిపోవడం జరిగింది. ఆయన్ని పైనుంచి తోసేశారు కిందకి, కొండ మేంచి కిందకి తోసేశారట. So the place where he was shot is here, where I am standing. Father, you can tell you. Yeah. లోపల నూనె ఉన్నది, నూనె పెట్టారు. ఈ ప్లేస్ ఆయన షూట్ చేసిన ప్లేస్. ఇక్కడి నుంచి ఆయన కిందకి తోసేశారు, అక్కడ ఆయన బాడీ పడిపోయింది కింద. తర్వాత వాళ్ళు తన శిష్యులు వాళ్ళందరూ వచ్చి ఆయన్ని తీసుకొని వెళ్ళి సమాధి చేయడం జరిగింది. సమాధి ఇక్కడ లేదు, మనం ఇక్కడున్న ఈ ప్రాంతంలో చంపబడిన స్థలం ఇది. సమాధి సెయింట్ జేవియర్స్ చర్చ్ లోని దూరంగా ఉంది. మనం అక్కడికి వెళ్తాం, తర్వాత అక్కడికి వెళ్ళి చూస్తాం. How much, Father? 75,000.
అమ్మ ఏంటి? సో ఆయన ఇక్కడ చంపడం జరిగిందన్నమాట. ఇక్కడ ఆయన పడిపోయారు. పడిపోతున్నప్పుడు రాయి కూడా చిన్న మొక్క విరిగిపోయి పడిపోయింది అంటారు. పైకెక్కి మనం చూసినట్లయితే ఆ రాయి ఒక్కటే కొండ నుంచి విరిగిపోయి పడిపోయినటువంటి ఒక చిన్న రాయి మొక్క మాత్రము మామూలుగా దాన్ని రాయితో కొడితే సాధారణ రాయి శబ్దం రాదు, గంట శబ్దం వస్తుంది అన్నమాట. సో దాన్ని స్పెషల్గా గుడి గంట శబ్దం వచ్చేటట్టుగా ఆ రాయి తయారైంది. సో అవన్నీ కూడా ఈ ప్రాంతంలో చూసేటువంటి అద్భుతాలు. దేవసాయం పిల్లయ్య గారిని చంపిన ఈ ప్రదేశంలోని పడినటువంటి రాయి ప్రత్యేక విధంగా సౌండ్ రావడం జరుగుతుంది. బయట ఉన్నటువంటి శబ్దం వేరు, కానీ ఇక్కడ ఇదొక గంట, గుడి గంట శబ్దంలోని వస్తూ ఉన్నది. సో ఇదొక అద్భుతాన్ని మనం దేవసాయ పిల్లయ్య గారి స్థలంలో చూస్తాం. సో ఈరోజు చాలా ముఖ్యమైనటువంటి పునీతిని మనం దర్శిస్తూ ఉన్నాం. ఈ ప్రాంతం చాలా పవిత్రమైనది. ఇతనిని 2022లోనే పాపు గారు పునీతుడిగా ప్రకటించారు. 2022లోనే పునీతుడిగా ప్రకటించారు. ఇతను చనిపోయింది మాత్రం 1752లో చనిపోయారు. 1752లో చనిపోయారు. కానీ ఇతన్ని పునీతునిగా ఇప్పుడు ప్రకటిస్తూ ఉన్నారు. 2022లోనే ఇతన్ని పునీతునిగా ప్రకటించడం జరిగింది. ఇతని పండగ జనవరి 14వ తారీఖున జరుగుతుంది. చక్కని క్రైస్తవుడే దేవసహాయం పిల్లయ్య. అసలు పేరేంటి? నీలకంఠన్ పిల్లయ్య. జ్ఞానస్నానం పేరు లాజర్. దేవుని ప్రార్థించుదాం, ఈ పునీతిని సహాయం అడుగుదాం. దేవుడు మనకు కూడా మంచి విశ్వాసమును, పట్టుదలను, చక్కనైనటువంటి దైవ సాక్ష్యాన్ని మన జీవితాల ద్వారా ఇతరులకు అందించేటువంటి వరాన్ని మనం ప్రార్థించుదాం. చాలా మంది ఇతని వలన మారారు. చాలా మంది ఇతని జీవితంలో ఇంత హింసలు పడినా వదిలిపెట్టలేదు, దేవుని వదిలిపెట్టలేదు. అంటే నిజమైన దేవుడు ఇతనే అని చెప్పి యేసుప్రభుని ఇతని వలన విశ్వసించడం జరిగింది. అలాంటి వరాన్ని మనందరికీ కూడా దయచేయాలని ప్రార్థించుదాం. ప్రభు మనందరినీ దీవించి కాపాడుదురుగాక. ఆమేన్. టార్చర్ చేసిన విధానాల్లో చాలా ఉన్నాయి. ఎక్కువగా టార్చర్ చేసిన ప్లేస్ ఇది. ఇక్కడ ఆయన్ని జైల్లో పెట్టి ఆయన రకరకాలుగా చిత్రవద చేసినటువంటి ప్లేస్ ఇది. న్యూయార్క్ గురించి ఇక్కడ ఆయన్ని ఎద్దు మీద ఎక్కించి వెనక్కి కూర్చోబెట్టి తీసుకువెళ్ళడం అవన్నీ కూడా చేశారు. ఇక్కడ దానిలో భాగంగా ఒక శిక్ష ఏంటంటే ఆయనకి నీళ్ళు ఇవ్వకుండా దాహంతో ఉంచడం. ఆయనకి నీళ్ళు ఇవ్వకుండా అలాగా తిప్పారు. తిప్పినప్పుడు ఆయన చాలా దారుణంగా చాలా బాధపడి సైనికులను అడిగారు, తాగడానికి ఇవ్వండి అంటే ఊరికి కొంట్లో చిన్నప్పుడు నీరు తీసి ఇచ్చారట తాగమని. అదేమాత్రం తాగడానికి పనికిరాదు. ఆయన తాగలేకపోయారట. పక్కన పడేసి ఏడవడం మొదలుపెట్టారట. ఆయన మోకం నుంచి ఏడుస్తూ తన ఉడుకుతోటి నేలను కొట్టారట. రాయిని, ఆ బండరాయిని నేలతో కొట్టారట. కొట్టేసరికి అక్కడ చిన్న కన్నం పడి అక్కడి నుంచి ఓట మొదలైంది. ఓట వచ్చింది. ఆ నీళ్లు తాగి అతను చాలా శారీరించుకున్నారు. అందరూ కూడా ఆశ్చర్యపోయారట. చాలా మందికి ఇప్పుడు స్వస్థతలు అవుతున్నాయి. ఆ ఓట ఎప్పటికీ పారుతుంది. అది ఆ ఓట ఎప్పటికీ పారుతుంది. ఆ ఓట పారుతున్నటువంటి ప్రాంతం ఇది. ఇదంతా కూడా మీరు చుట్టూ ఎలాగ అతన్ని టార్చర్ చేశారో అన్నీ కూడా మీరు స్టాచ్యూ రూపంలో చూడవచ్చు. సో ఇది
ప్రాంతము ఎక్కడైతే అతను ముడుకుతో కొట్టిన వెంటనే నీళ్లు వచ్చాయో ప్రాంతం, ఆ నీళ్ళు ఇప్పటికీ కూడా వస్తున్నాయి. లోపలికి వెళ్ళి చూడండి. సో చాలా మంది దేవుడి గురించి చూస్తున్నారు, వింటున్నారు, కానీ విశ్వసించడం లేదు. అక్కడ కూడా చాలా మంది అద్భుతాన్ని చూసి చాలా మంది ఆశ్చర్యపోయారు, విశ్వసించలేదు. అప్పుడు కూడా ఇంకా టార్చర్లు కంటిన్యూ చేశారు. ఆయనకి 10 రకాల శిక్షలు పెట్టారు. దాంట్లో ఇది ఒక 3వ రకం శిక్ష అన్నమాట. సో రకరకాల శిక్షలు మీరు చూస్తారు అవంతా కూడాను. సో ఎద్దు మీద ఊరేగించడం అవన్నీ కూడాను. అలాంటి శిక్షల్లో దాంతో ఒక శిక్ష, 10 రకాల శిక్షల్లో అవన్నీ నిలదొక్కుని విశ్వాసంతో ఉన్నారు. ప్రజలు మారారు, టార్చర్ చేస్తున్న వాళ్ళు మాత్రం మారారు. విశ్వసించడం చాలా ముఖ్యం అనేటువంటిది. సో జాగ్రత్తగా nearby only the palace. We are not going there. Okay, palace area. ఇది వ్యవసాయ పిల్లయ్య గారు పుట్టినటువంటి ఇల్లు, దాని యొక్క చరిత్ర అవన్నీ ఇక్కడ ఉంటాయి. చిన్నప్పుడు హిందూగా పుట్టారు. సో అన్నప్రసన్నం చేయడం, తర్వాత హిందూ మంత్రాలు, శాస్త్రాలు అవన్నీ కూడా నేర్పించడం అనేది జరిగింది ఇది. సో ఇది వ్యవసాయ పిల్లయ్య పుట్టుక. నెక్స్ట్ది వ్యవసాయ పిల్లయ్య మంచి మార్షల్ ఆర్ట్స్లోని అన్నిట్లో కూడా మంచి ప్రావీణ్యత సంపాదించినటువంటి సన్నివేశం. తర్వాత మార్తాండవర్మ రాజు దగ్గర వ్యవసాయ పిల్లయ్య వాళ్ళ నాన్న తర్వాత ఇతను పనిచేయడం. చాలా నమ్మిన బంటుగా పద్మనాభపురం ఆ యొక్క కోటలోని వీళ్ళు పనిచేస్తుండేవారు. పండితులు అన్నమాట. వారు అర్థశాస్త్రంలో మంచి నిపుణుడు వ్యవసాయ పిల్లయ్య పెళ్ళయింది. తాను పెళ్లి చేసుకున్నటువంటి భార్య జ్ఞానపు అంటారు ఆవిడ పేరు, జ్ఞానపు అనేసి. జ్ఞానపు అనేటువంటిది యాక్చువల్గా జ్ఞానస్నానం తీసుకున్న తర్వాత ఆవిడ మార్చిన పేరు. ఇది జ్ఞానపు అనేటువంటిది ఆవిడ అసలు పేరు కాదు. జ్ఞానస్నానం ఇతను ఎప్పుడైతే లాజర్ అని పెట్టుకున్నాడో ఆవిడ కూడా జ్ఞానపు అని పెట్టుకుంది. దాని అర్థం ఏంటంటే చిన్న జ్ఞానపు పుష్పమా అని అర్థం. అంటే చిన్ని తెరేసమ్మ గారి పేరు అన్నమాట. సో తెరేసమ్మ గారి పేరు, లాజర్ పేరు పెట్టుకున్నారు. సో జ్ఞానపు అంటే చిన్న తెరేసమ్మ గారు, లిటిల్ ఫ్లవర్ అనేటువంటిది దాని అర్థం. ఆ విధంగా తను పెళ్లి చేసుకున్నారు. తర్వాత ఇక్కడ డి లినోయ్ అనేటువంటి ఆ క్యాప్టెన్ని కలిశారు.
ఆ షిప్ క్యాప్టెన్ అన్నమాట. ఇతను ఓడిపోయాడు. యాక్చువల్గా ఈ మార్తాండవర్మ సైన్యం దగ్గర ఓడిపోయారు అతను. ఆయన ఓడిపోయి జైల్లో పెట్టారు. తర్వాత రాజు మంచోడు కాబట్టి అనుకున్నాడు అన్నమాట, ఇతను ఎందుకు ఇలా వదిలేయడం, ఆయన వల్ల మనకేం ప్రయోజనం ఉంటుందని తీసుకొచ్చి అతని బాధ్యతను దేవసాయ పిల్లయ్యకి అప్పచెప్పారు. అంటే అప్పట్లో నీలకంఠన్ పిల్లయ్యకి అప్పచెప్పారు. ఆయన చూసుకుంటున్న సమయంలో ఆయన దగ్గర బైబిల్ విషయాలు నేర్చుకొని కథోలిక జ్ఞానస్నానం పొందాడు. అది క్లియర్గా తెలియాలి. ప్రొటెస్టెంట్ జ్ఞానస్నానం కూడా కాదు, కథోలిక జ్ఞానస్నానం పొందాడు. ఒక ప్రీస్ట్ దగ్గరికి వెళ్ళి దూరంలోనే ఆయన జ్ఞానస్నానం పొందినటువంటి ప్లేస్ పేరు కింద రాసి ఉంది, వడంకులం చర్చిలోనే జ్ఞానస్నానం పొందిన చర్చ్. యాక్చువల్గా ఈ జ్ఞానస్నానం పొందిన చర్చ్ కూడా ఒక పుణ్యక్షేత్రమే, మనం వెళ్ళట్లేదు అక్కడికి. సో జ్ఞానస్నానం పొంది ఇక్కడ లాజర్ అని పేరు పెట్టుకున్నారు. ఆయన దేవ సహాయం పిల్లయ్య అని దాని ట్రాన్స్లేషన్. సో ఆయన మంచి విశ్వాసంలో ఎదిగినటువంటి విషయం. ఆయన ఎప్పుడైతే ఇలా విశ్వాసంలోకి వచ్చాడో ఆయన హిందూ మతానికి విరుద్ధంగా వెళ్ళారని ఆయన శిక్షించడం మొదలుపెట్టారు. మిగతా బ్రాహ్మణ్ వాళ్ళందరూ కూడా నాయర్ అనేటువంటి కులం ఆ యొక్క కేరళలోని చాలా ఉన్నత కులం. ఆ కులం వాళ్ళకి కోపం వచ్చింది, హిందూ మతాన్ని విమర్శించారని. ఇతను చేసినటువంటి ముఖ్యమైన విమర్శ ఏంటంటే, ఏ కులాలు లేవు, క్రైస్తవత్వంలో అందరూ ఒకటే, అందరితో కలిసి తినేవాడు, అందరికీ సరైన విద్య ఇవ్వమని చెప్పేవాడు. అది కోపం వచ్చింది వాళ్ళకి. అందరితో కలిసి తినడం కుదరదు, అందరికీ సమాన హక్కులు ఇవ్వకూడదు, తర్వాత అందరూ చదవకూడదు అనేటువంటి దాన్ని మార్చారు కాబట్టి ఇతని మీద కోపం. సో క్రైస్తవ మతం ఐక్యత తీసుకొచ్చింది అనేది మనం తెలుసుకోవాలి. అప్పుడు ఆయన్ని శిక్షించడం మొదలుపెట్టారు. ఇలాగా అవమానించడానికి ఎద్దు ఎక్కించారు. ఎద్దు అంటే దాని అర్థం యముడులాగా, అంటే నువ్వు సైతాను దూతవి అలాగా చంపడానికి చూసారన్నమాట. ఆ తర్వాత అక్కడి నుంచి మనం ఆయన్ని కొట్టడం. సో ఇతను ఇప్పుడు ఈ స్టాచ్యూలో చూస్తే తన మోచేయితోటి అద్దినప్పుడు రాయి నుంచి నీళ్లు పుట్టడం, అది ఇక్కడ పక్కన అది ఇక్కడ చూపించడం జరుగుతుంది. సో ఈ ప్లేస్ ఇది ఇప్పుడు మనం వచ్చిన ప్లేస్ ఇది, ఆ లొకేషన్, ఈ సీన్ ఇక్కడ జరిగిందని చెప్తున్నారు. ఇది అతన్ని రకరకాలుగా హింసించి కొట్టడం. ఇది వేప చెట్టుకి కట్టి కొడతారు. ఆ వేప చెట్టు దగ్గర ఆయన్ని చచ్చిపోయాడు అనుకొని వదిలేస్తారు కూడా. కానీ రాత్రికి మళ్ళీ అతనికి స్వస్థత అవుతుంది. రాత్రి అతనికి స్వస్థత అవుతుంది. ఆయన మళ్ళీ లేచి బతికినప్పుడు ప్రజలు చాలామంది ఇతని దగ్గరికి వచ్చి ఆయన జ్ఞానబోధ వింటారు. ప్రజలు ఆ దగ్గరలో ఉన్న గ్రామాలు అందరూ వస్తారు. సో ఆ చెట్టుకి స్వస్థత శక్తి ఉన్నదని చెప్పి ఆ చెట్టు కూడా ఇప్పుడు ఒక పుణ్యక్షేత్రంలో భాగమే. ఆయన్ని మంటల మరుగుతున్నటువంటి నీటి కొలిమిలో మరగబెట్టిన నీటిలోనే అతన్ని చిత్రవత చేయడం, ఇది కూడా మనం ఇక్కడ చూడొచ్చు. తర్వాత అతన్ని ఇక్కడ చంపేయడం అనేటువంటిది మనం చూస్తున్నాం. ఇక్కడ ఇదే మనం వెళ్ళినటువంటి ప్లేస్, అది కొండ మీద ఉన్నటువంటి ప్లేస్. ఇది ద ప్లాన్ ఆఫ్ సీక్రెట్ డెత్, హీరోయిక్ డెత్, ఇవన్నీ కూడా. సో ఇది ఆయన్ని చంపినటువంటి ప్లేస్, 60 ప్లేస్ మనం. సో ఇది మొత్తం లైఫ్ హిస్టరీ అంతా కూడా దీనిలో చూపించడం జరిగింది. ఇది దేవుడు అతన్ని పునీత పట్టం ఇచ్చారు అనేటువంటి దానికి చిన్న పిక్టోరియల్ డిపిక్షన్ ఇది. దేవుడు ఇంత హింసలు పడినటువంటి అతన్ని, విశ్వాసం నిలబెట్టుకొని ఇంత హింసలు పడిన అతనికి దేవుడు ఇచ్చినటువంటి బహుమానం పునీత పట్టం. సింబల్స్ అలా ఉంటాయి. అయితే పునీత దేవసాయ పిల్లయ్య గారికి సింబల్ ఏంటంటే గన్. ఎందుకంటే అతని గన్తో కాలు చంపేశారు కాబట్టి గన్ ఉంటుంది. అందుకే ఆ పైన గన్, సింబల్స్ అన్నింటిలోనే గన్ కనిపిస్తుంది. ఇది దేవసాయ పిల్లయ్య గారికి సింబల్.
అంటే ఇక్కడ అతను పుట్టి పెరిగిన ప్లేస్ ఇది. ఆయన పునీతుడు అయిన తర్వాత దీనికి చాలా ప్రాముఖ్యత వచ్చి ఈ ఏరియా తయారైంది. సో ఇక్కడ మాసెస్ అన్ని అవుతున్నాయట, అందుకు ఈ హాల్ అని వేసేసి ఇక్కడ ఉన్నారు. ఆయన గోవాలో వచ్చారు, గోవాలో దిగారు, అక్కడి నుంచి సువార్త చేసుకుంటూ ఇక్కడికి వచ్చారు. ఇక్కడ కొన్ని సంవత్సరాలు గడిపి ఇక్కడి నుంచి మళ్ళీ తాయివాన్ తర్వాత ఆ దేశాలకు వెళ్ళి మళ్ళీ తిరిగి గోవాకు వెళ్ళడం ఆయన తిరుగుతుండేవారు. సో ఆయన వచ్చినటువంటి ప్రాంతం ఇది గోవా. గోవా నుంచి ఇక్కడికి వచ్చినటువంటి ప్రాంతం కొట్టార్. ఇది క్యారలిన్ సిస్టర్ గారు తర్వాత ఫాదర్ వాళ్ళ ఊరు, ఇక్కడ వాళ్ళు చదువుకున్నారట. సో ఇక్కడ వాళ్ళ ఊరు. అయితే దేవసాయం పిళ్ళయ్య గారిని చనిపోయిన తర్వాత అక్కడి నుంచి సమాధి చేసింది ఇక్కడ. సో లోపల దేవసాయ పిళ్ళయ్య గారి యొక్క సమాధి ఉంటుంది, మనం సమాధి చూస్తాం. అయితే ఈ ప్లేస్లోనే ఇద్దరు పునీతులు, ఒకటి ఫ్రాన్సిస్ జేవియర్ గారు, షౌరివార్ అంటారు తెలుగులో, ఫ్రాన్సిస్ జేవియర్ గారు, తర్వాత దేవసాయ పిళ్ళయ్య గారి ఇద్దరి ప్లేస్ ఇది. ఇక్కడ చిన్న స్టోరీ చెప్తుంటారు ఫ్రాన్సిస్ జేవియర్ గారి గురించి. ఆయన ఇక్కడికి వచ్చి రాజుని కలిశారట. కలిసి నేను ప్రార్థన చేసుకోవడానికి ఒక రాత్రి ఇక్కడ ఉండడానికి నాకు చిన్న ప్లేస్ ఇవ్వండి అని అన్నారట. ఎంత ప్లేస్ నీకు కావాలి అంటే ఒక చిన్న గొర్రెపిల్ల చర్మం ఎంత పడుతుందో అంత ఇవ్వాలి అని అతని దగ్గర ఉండే చిన్న చర్మం పీస్ తీసుకొని వేశారట. వేస్తే ఆ చర్మం ఇదంతా పాకిసిందట. ఇదంతా ఉంటే ఈ ప్లేస్ అంతా కూడా ఫ్రాన్సిస్ గారికి ఇచ్చేయడం జరిగింది. సో రాజు ఇచ్చేసాడు, రాజు ఈ ప్రాంతం అంతటిని కూడా ఫ్రాన్సిస్ షౌరి వారికి ఉండడానికి ఇచ్చేసారట. అలాగే ఇక్కడ ఫ్రాన్సిస్ జేవియర్ చర్చ్. సో ఇది 15వ శతాబ్దంలో ఆయన వచ్చి చూశారు, 15వ శతాబ్దంలోని. సో అప్పటికి నెమ్మదిగా ఇక్కడ చిన్న దేవాలయం అన్నీ రెడీ అయ్యాయి. 1752లోని ఆయన చనిపోయారు. దేవసాయ పిళ్ళయ్య గారు చనిపోయింది 1752. అప్పటికి ఇక్కడ గుడి ఉంది, ఇంకెక్కడ గుడి లేవు. అక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ సభ చేశారు అతను. సో క్యాథలిక్ చర్చ్ అనేసి. ఈ దేవసాయ పిళ్ళయ్య గారి గురించి మాత్రం ఒక క్లియర్ విషయం ఏంటంటే ఆయన క్యాథలిక్ పర్సన్, క్యాథలిక్ ఫెయిత్. ఆయన ప్రొటెస్టెంట్ వాళ్ళు కాదు, డైరెక్ట్గా ఓన్లీ క్యాథలిక్ చర్చ్ దివ్య సప్రసాదం తీసేవాడు. క్యాథలిక్ చర్చ్లో జ్ఞానస్నానం పొందాడు. ఇతనికి చాలామంది ప్రొటెస్టెంట్ వాళ్ళు మాతో కలిసిపోండి మీకు శిక్ష లేకుండా చేస్తామన్నారు, ఒప్పుకోలేదు. ఆయన క్యాథలిక్గానే, పక్కా క్యాథలిక్గా ఆయన జీవించి మరణించాడు. సో అదొక స్పెషాలిటీ దేవసాయ పిళ్ళయ్య గారి గురించి. ప్యూర్ క్యాథలిక్ పర్సన్, నార్మల్ పర్సన్, ప్యూర్ క్యాథలిక్. సో చాలామంది ప్రొటెస్టెంట్ వాళ్ళు వీళ్ళు అన్నారు కానీ ఎవరిలో లొంగలేదు. అతను పూర్తిగా క్యాథలిక్గా జీవించి దేవుని కోసం మరణించారు. ఆయన సమాధి లోపల ఉంది. ఇది ఫ్రాన్సిస్ జేవియర్ గారు దివ్య బలి పూజ అర్పించిన స్థలం. సో ఆయన 15వ శతాబ్దంలో అక్కడి నుంచి వచ్చి దివ్య బలి పూజను అర్పించినటువంటి స్థలం. ఈ లోపల కిందకి ఇక్కడే అతను దివ్య బలి పూజను అర్పించి ఇక్కడే పడుకునేవారు కూడా. ఈ స్థలంలోని ఫ్రాన్సిస్ షౌరి వారు పెట్టిన పీఠం ఇది. సో ఇది చాలా పవిత్ర స్థలం. ఆయన గోవా నుంచి వచ్చి ఇక్కడ సువార్థీకరణ చేసేవారు. ఈ గురువులే తర్వాత ఫ్రాన్సిస్ షౌరి వారితో పాటు వచ్చినటువంటి తర్వాత గురువులు థామస్ గారి సమాధిని వెతకడం, 15వ శతాబ్దంలోనే వెతికి ఆ సమాధి మీద గుడి కట్టడం అవన్నీ తర్వాత జరిగాయి. సో ఫ్రాన్సిస్ షౌరి వారే గోవా నుంచి డైరెక్ట్గా వచ్చి ఇక్కడ కొన్ని రోజులు నివసించి
దివ్య బలి పూజలు అర్పించి నివసించినటువంటి ప్రాంతం ఇదంతా కూడా. సో ఇది ఆ మెయిన్ పీఠం. తర్వాత ఈ గుడి అంతా కట్టడం జరిగింది. దేవసాయి పిళ్ళయ్య గారు చనిపోయినప్పుడు ఆయన సమాధి కూడా ఇక్కడికే తీసుకొచ్చి పెట్టారు. ఇదే ఈ కోటార్ డైసిస్ యొక్క కెథడ్రల్ చర్చ్. ప్రధాన దేవాలయం. దేవ సహాయం పిళ్ళై పునీత పట్టమనకు అవసరమైన అద్భుతం. 2013లోని ఒక గర్భవతి అయినటువంటి స్త్రీ తన గర్భంలో ఉన్నటువంటి 24 వారాల శిశువు కదలికలు ఆగిపోయి గుండె చప్పుడు తెలియకుండా ఉండెను. డాక్టర్లందరూ ఆ బిడ్డ చనిపోయాడని నిర్ధారించారు. ఆ సమయంలో ఆమె దేవసాయ పిళ్ళయ్య గారి యొక్క ప్రార్థనా సహాయం వేడుకుంటూ నట్టాలం అని ఆయన పుట్టిన ఊరిలో ఉన్నటువంటి నూతి నుండి నీళ్లు త్రాగి ఆయన ప్రార్థించారు. గంటలో ఆ బిడ్డ కదలికలు మళ్ళీ ప్రారంభమయ్యాయి. స్కాన్ చేసినప్పుడు ఆ బిడ్డ చక్కగా బ్రతికున్నారని తెలిసింది. తర్వాత ఆరోగ్యంగా కూడా ఆ బిడ్డ పుట్టడం జరిగింది. ఈ అద్భుతాన్ని ఆధారం చేసుకొని ఫ్రాన్సిస్ పాప గారు పునీత దేవసాయి పిళ్ళయ్య గారికి పునీత పట్టంను అందించడం జరిగింది.